పేరేంటి? నందన్. ఏం చేస్తారు మీరు? నీట్ ఇప్పుడే పాస్ అయ్యాను. మీరు మొన్ననే నీట్ పాస్ అయ్యారు. సో ఎట్లా ఇప్పుడు ఇంత స్కామ్ జరిగింది, నీట్ పేపర్ లీక్ అయ్యింది కదా? ఇప్పుడు ఆ 1 month మేము పడిన డిప్రెషన్ గానీ మెంటల్ ప్రెషర్ గానీ కొంతమంది భరించలేకపోయారు. అది మా తప్పు కాదు. మళ్ళీ మేము 2 years అంత పడి కష్టపడితే అంత టఫ్ పేపర్ ఇచ్చి మళ్ళీ అన్ని సూసైడ్స్ అయ్యి మా తప్పు కాదు. లైక్ వాళ్ళు చేసిన తప్పుకి మేమే సఫర్ అయ్యి మేమే ప్రొటెస్ట్ ఎందుకు చేయాలి? లైక్ వాళ్ళు దే ఆర్ రెస్పాన్సిబుల్. ఒక్క వాయిస్ లేదు వాళ్ళ నుంచి. లైక్ మేమే సఫర్ అయ్యి మొత్తం మేమే వేసి యూజ్ ఏముంది? ఒకసారి మీరు ఎగ్జామ్ రాశారు, నీట్ ఎగ్జామ్ రాశారు. సో అప్పుడు తర్వాత మళ్ళీ పేపర్ లీక్ అయింది, మళ్ళీ రీ ఎగ్జామ్ పెడతా ఉన్నప్పుడు మీరు ఏమనుకున్నారు? 1.5 week పట్టింది నాకు ఆ మెంటల్ స్టేట్ కి రావడానికి. 1.5 week పట్టింది మళ్ళీ బుక్ పట్టుకోవడానికి. ఆ 1 week అసలు నేను ఏం చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను కూడా అర్థం కాదు. అలా ఉన్న రూమ్ లో పడున్నా నేను. పేరెంట్స్ ఏమన్నారు అప్పుడు? సపోర్టే చేశారు వాళ్ళు. నాకేం దే డిడ్ంట్ అపోజ్ మీ. కానీ లైక్ నీట్ లీక్ అయింది, ఇంకా తప్పదు చదవాలని చెప్పారు. కానీ ఐ సఫర్డ్ సో మచ్ ఆ 1 month లో. సో మళ్ళీ మీరు బయటకు రావడానికి 1 week పట్టింది. అవును. సో మళ్ళీ అప్పుడు ప్రిపరేషన్ మళ్ళీ స్టార్ట్ చేశారు. మెల్లగా అంత మళ్ళీ ముందున్నంత కూడా చేయలేదు. ఏదో చేసుకుంటూ పోయాను కానీ అంత సరిగ్గా చేయలేదు. సో రీసెంట్ గా ఒక అబ్బాయి నీట్ లో టాపర్ వచ్చిన అబ్బాయి మళ్ళీ ప్రిపేర్ అవ్వడానికి టైం దొరికిందని ఆయన అనౌన్స్ చేశారు కదా, మీరేమంటారు? తెలీదన్న, వాళ్ళకు ఏం చెప్పి తీసుకొచ్చినారో కూడా తెలియదు. అలా అయితే ఒక్క స్టూడెంట్ కూడా అలా ఉండిండాడు. ఐఎమ్ షూర్ మీ ఫ్రెండ్స్ అందరు అలాగే ఉన్నారు. టాపర్లు కూడా అలాగే ఉన్నారు. అందరు అలాగే ఉన్నారు. అందరితో మాట్లాడుతాను నేను. 17 to 20 members చనిపోయారు అన్న. మామూలు మాటనే అది. మళ్ళీ మీరు మొదటిసారి ఎగ్జామ్ రాశారు కదా, సెకండ్ సారి ఎగ్జామ్ రాసినప్పుడు అప్పుడు మీకు మీరు అనుకున్నంత మంచిగా రాశారు? లేదు, అస్సలకే లేదు. మా రూమ్ లో 10 మంది ఉంటే 5-6 మంది ఏడుచుకుంటూ కూర్చున్నారు రూమ్ లో. సరిగ్గానే రాయలేదు, అంటే సాటిస్ఫైడ్ గానే రాయలేదు. అసలు మేము ఎందుకు గిల్ట్ పడుతున్నామో కూడా తెలియట్లేదు మాకు వాళ్ళు చేసిన తప్పుకి. అండ్ ఇది ఫస్ట్ టైం కాదు, ప్రతి ఇయర్ జరుగుతుంది. గవర్నమెంట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ తన పని సరిగ్గా చేస్తే అంతా సరిగ్గా అయింది. ఆయన సరిగ్గా చేయలేదు, మేము సఫర్ అవుతున్నాం. మనకేమైంది? డబ్బులకి తీసుకుంటారు పేపర్. వాళ్ళకి డబ్బులు వచ్చేది. అంత సరిగ్గా ఉంటే ఇది ఏం కాదన్న. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కి ర్యాంక్స్ ఎక్కువ రావాలని సో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు లీక్ చేశారని ఒక ప్రచారం జరుగుతుంది. నేను అలా చెప్పలేను, బికాస్ జెన్యూన్ గా చదివిన వాళ్ళు కూడా ఉండిండొచ్చు, తీసుకున్న వాళ్ళు ఉండిండొచ్చు. సో పేపర్ లీక్ చేయడం వల్ల కొంతమందికి ఆ పేపర్ రావడం వల్ల సో వాళ్ళకి మార్క్స్ ఎక్కువ వచ్చి ర్యాంక్ ఎక్కువ వస్తున్నాయి కదా, అందుకోసం అది అన్యాయమే కదన్నా. ఇప్పుడు మాకు అందరికీ అన్యాయమే కదన్నా. అఫ్ కోర్స్ ఇన్ఫ్లేషన్ కూడా అవుతుంది, మార్క్స్ కి ర్యాంక్ అంతా పెరుగుతుంది, కష్టపడి చదివిన వాళ్ళంతా పోతుంది. సో ఇప్పుడు మీరు రెండోసారి ఎగ్జామ్ రాశారు, కష్టపడ్డారు, ఏదో డిప్రెషన్ గురయ్యారు. ఫైనల్ గా మీకు మళ్ళీ రిజల్ట్స్ వచ్చారా? ఇప్పుడు వచ్చాయి. సో మీరు క్వాలిఫై అయ్యారా? అయ్యాను. సో మరి మీకు ఏమనిపిస్తుంది నెక్స్ట్ సిస్టమ్ ముందు కూడా ఇట్లా ఇలాగ ఉంటుంది? ఈ గవర్నమెంట్ కింద చదవడమే తేడా ఉంది నాకు. ఇక్కడ చదవడమే వేస్ట్. మళ్ళీ వీళ్ళ కింద పని చేయాలి, వీళ్ళే ఇలా చేస్తే.